యంగ్ టీమిండియా ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే 4 మ్యాచ్లు పూర్తయ్యాయి. 3-1 తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ నామమాత్రంగానే జరగనుంది. అయితే ఫస్ట్ మ్యాచ్లో జింబాబ్వే భారత్కు షాక్ ఇచ్చి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఇండియా ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. 4వ టీ20లో భారత్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ 93 పరుగులతో నాటౌట్గా నిలిచి సెంచరీని మిస్ చేసుకున్నాడు. 4వ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఇక భారత్ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. టీమిండియా ఓపెనర్ యశస్వి బ్యాటింగ్కు దిగినప్పటి నుంచి దూకుడుగానే ఆడాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఊపులో సెంచరీ కూడా చేసేస్తాడనిపించింది. అయితే గిల్ మొదట నెమ్మదిగా ఆడినా చివరికి వచ్చేసరికి స్పీడ్ పెంచాడు. దాంతో అతను 39 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ చివరిలో యశస్వికి గిల్ అవకాశం ఇచ్చి ఉంటే సెంచరీని చేసుకునేవాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. గిల్ వల్లే సెంచరీ మిస్ అయిందంటూ విమర్శలు చేశారు. ఇక జింబాబ్వేపై 4వ టీ20 మ్యాచ్లో సెంచరీ చేజారడంపై జైస్వాల్ స్పందించాడు. మ్యాచ్ను త్వరగా పూర్తి చేయడంపైనే గిల్ తాను ఫోకస్ పెట్టామని చెప్పాడు. అలాగే ఒక్క వికెట్ కూడా నష్టపోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. ఇదే లక్ష్యంతో మ్యాచ్ను ఫినిష్ చేశామన్నాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ను ఆస్వాదించినట్లు జైస్వాల్ చెప్పాడు. గిల్తో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుత అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నాడు. 4వ టీ20లో మంచి స్కోర్ సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. భారత్ కోసం ఆడుతున్నందుకు ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతానని యశస్వి జైస్వాల్ అన్నాడు. కాగా భారత్ విజయానికి 25 పరుగులు అవసరం ఉన్నప్పుడు జైస్వాల్ 83కి చేరుకున్నాడు. 3 అంకెల స్కోర్ చేస్తాడనే అనుకున్నా అది సాధ్యపడలేదు.